కాళిదాసు మహాకవి అంటే పడిన కొందరు భోజరాజు ఆస్థాన ఉద్యోగులు ఎలాగైనా కాళిదాసుని ఇరికించాలని ఎప్పటి నుండో వేచి చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. అది ఏంటో ఈ కథ ద్వారా వినండి. ఒకరోజు కాళిదాసు ఉత్తరీయం కప్పుకొని ఎవరికి కనిపించకుండా సంతకు బయలుదేరి చేపలుకుంటున్నాడు. అది కొందరు ఆస్థాన ఉద్యోగులు గమనించి వెంటనే ఆ విషయాన్ని భోజరాజు శివులో చేరవేశారు. కాళిదాసు వంటి బ్రాహ్మణోత్తముడు, పరమశివ భక్తుడు చేపలు తినటమా, చేపలు కొనటమా అని ఆ విషయం మీద తెలుసుకుందామని భోజరాజు కూడా ఆస్థాన ఉద్యోగుల వెంట కాళిదాసును చూడడానికి బయలుదేరాడు. కాళిదాసు తన్ని వాళ్ళు ఫాలో అవుతున్న విషయం తెలిసి కూడా ఏమీ తెలియనట్లు నటిస్తూ చిన్న చిన్న సందుల గుండా తన ఇంటిని చేరుకోవడానికి సంసిద్ధమయ్యాడు కాళిదాసు. అంతకుముందే భోజరాజు మహారాజు మారువేషంలో కాళిదాసు ఇంటి సమీపంలో ఒక చెట్టు వెనక నక్కి ఏం జరుగుతుందో అని చూడసాగాడు. కాళిదాసు అలా ఇంటిని సమీపిస్తున్నారు లేదో వెంటనే భోజరాజు మహారాజు వెనక నుండి వచ్చి కాళిదాసుని పట్టుకుని ఏది నీ ఉత్తరయంలో ఏమున్నాయి చూపించు అని అడిగాడు. మిగిలిన పండితులు కూడా ముందుకు వచ్చి కాళిదాసుని చుట్టుముట్టారు. హఠాత్తుగా వీరందరిని చూసి కాళిదాసు ఆశ్చర్యపడ్డాడు. కంగారు నడుచుకుంటూ రాజుకు నమస్కరించాడు. మిగిలిన పండితులను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అడగండి ప్రభు, అడగండి అని పండితులు రాజును తొందర పెట్టారు. అప్పుడు భోజునికి కాళిదాసునికి మధ్య ఏ విధంగా సంభాషణ జరిగింది. కాళిదాసు సంస్కృతిక కదా, అలాగే భోజుడు కూడా శ్లోక రూపంలో ఈ విధంగా అడిగాడు. భోజుడు కక్షేకింతావా అంటే నీ చంకలో ఉందేంటి? కాళిదాసు అన్నాడు, పుస్తకం, ఇది పుస్తకం. భోజుడు కిం ముదకం, పుస్తకం నుండి చుక్క చుక్కలుగా నీళ్ళుగా ఏర్పడుతున్నాయేంటి? కాళిదాసు అన్నాడు, కావ్యోర్థ సారోధకం, మహాకావ్యంలోని సారం ఉంటే అది చుక్కలుగా జారిపడుతుంది. గంధాక్యం అయితే కంపు కొడుతుందేంటి? ఘన రామరావణ మహాసంగ్రామ రంగోద్భవం, రామరావణ రంగ యుద్ధంలో ఎందరెందరో వీరులు చచ్చిపోయారు కదా, ఆ శవాలకు లేని వాసన ఇది. అప్పుడు పుచ్చహాక్యం, అంగవస్తువు చిల్లుల నుంచి తోకలు కనిపిస్తున్నాయేంటి? ఘనతాళ పత్ర లిఖితం, తాటాకుల మీద రాసిన గ్రంథం కదా ప్రభు, ఆ ఆకులు కొనలే ఇవి. కిం పుస్తకం, హే కవే, ఓ కవి ఎందుకదేం పుస్తకం? కాళిదాసునాడు, రాజన్ భూసుర దైవతైశ్చ పఠితం రామాయణం పుస్తకం. మహారాజా, బ్రాహ్మణులు దేవతలు ప్రీతితో పఠించే రామాయణ మహాకావ్యం. తాను అడిగిన ప్రతి ప్రశ్నకి ఠక్కున అతికినట్లు రసవత్తమైన సమాధానం చెప్పిన కాళిదాసుని సాధారణంగా చూస్తూ సాధు సాధు అన్నాడు భోజ మహారాజు. అతను అన్ని అబద్ధాలు ప్రభు, ఆ మూట విప్పి చూపించమనంటే తేలిపోతుంది అన్నారు మిగతా పండితులు కోపంగా. భోజుడు సరే చూపించమన్నాడు. కాళిదాసు భయంగా అంగవస్త్రం మూట విప్పి చూపించాడు. కాళీమాత అనుగ్రహంతో చేపలకు బదులు ఆ మూటలో రామాయణ మహాకావ్యం వారందరికీ కనిపించింది. భోజరాజు వారిని మందలించి, కౌలై ఉండేటువంటి నిందల మోపడం ఎలా సాధ్యం మీకు? ఇంకెప్పుడు అలా చేయొద్దు అని మందలించి కాళిదాసుకు క్షమాపణలు చెప్పుకున్నాడు. కాళిదాసు చిరునవ్వు నవ్వుతూ అంతా కాళీమాత అనుగ్రహం అని మనసులోనే కాళీదేవికి నమస్కరించాడు. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.